ఓకే. ఇప్పుడు మన కోర్స్ CMA ఫైనల్ గ్రూప్ 4 పేపర్ 17 కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్. దిస్ ఇస్ అ సబ్జెక్ట్. సో బిఫోర్ యాక్చువల్ సబ్జెక్ట్ ఏంటో తెలుసుకునే ముందు మీకుండే నార్మల్ డౌట్స్. అసలు ఈ క్లాస్ ఎలా ఉంటుంది, ఎన్ని అవర్స్లో ఉంటుంది, సోర్సెస్ ఏంటి, అసలు సిలబస్ ఏంటి, ఆ ఎంటైర్ సిలబస్ ఏంటి, పేపర్ ప్యాటర్న్ ఏంటి, అండ్ నేను మీకు ఒక అనాలిసిస్ తీసుకొచ్చా. సో ఆ అనాలిసిస్ ఏంటో చూద్దాం ఈరోజు. ఇప్పుడు మనం న్యూ సిలబస్, అంటే మీరు రాయబోయే ఎగ్జామ్ న్యూ సిలబస్. ముందు 2016 సిలబస్ ఉండేది, ఇప్పుడు 2022 సిలబస్. మీకు ఆ డిఫరెన్స్ ఇప్పుడు అవసరం లేదు. పోయిన బ్యాచ్ వరకు అయితే 2016 డిఫరెన్స్ ఏంటి 2022 సిలబస్కి అని తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉండింది. ఇప్పుడు ఆల్రెడీ 4 పేపర్స్ అయిపోయాయి, 4 అటెంప్ట్స్ అయిపోయాయి కాబట్టి అంత మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ క్లాసెస్ వెళ్ళే కొద్దీ we'll discuss like this was there in 2016 syllabus and this is what actually changed in 2022 syllabus. Okay, సో ఇప్పుడు మన క్లాసెస్ గురించి స్టార్ట్ చేస్తే, మన క్లాస్ దిస్ ఇస్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో కాన్సెప్ట్స్ అన్నీ ఇంగ్లీష్లో డిస్కస్ చేస్తాం, ఎందుకంటే మీరు ఇంగ్లీష్లో రాయాలి కదా. సో ఇంగ్లీష్లో మీకు అర్థం అవ్వడానికి విల్ డిస్కస్ దట్ ఇన్ తెలుగు. సో మీనింగ్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, అవన్నీ తెలుగులో డిస్కస్ చేస్తాం. కాన్సెప్ట్స్ అన్నీ ఇంగ్లీష్లో డిస్కస్ చేస్తాం. సో లాంగ్వేజ్ మోడ్ విల్ బి తెలుగు ప్లస్ ఇంగ్లీష్. టోటల్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్లాసెస్ 80 hours అప్రాక్సిమేట్లీ. తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. సో అప్రాక్సిమేట్లీ 80 hours. అండ్ కమింగ్ టు నెక్స్ట్, మన క్లాసెస్ అయిన తర్వాత సిలబస్. మన సిలబస్ ఏముంది తెలుసుకోవాలి కదా. మనకి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్లో ఇది మన ఎంటైర్ సిలబస్. ఇండెక్స్లో మనకి ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అంటే 4 sections వీ హ్యావ్. అసలు పేరైతే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ సబ్జెక్ట్కి, బట్ మనం జస్ట్ కాస్ట్ ఆడిట్, మేనేజ్మెంట్ ఆడిట్ మాత్రమే నేర్చుకుంటామా అంటే నో. మనం కాస్ట్ ఆడిట్ గురించి నేర్చుకుంటాం, మేనేజ్మెంట్ ఆడిట్ గురించి నేర్చుకుంటాం. అది కాకుండా వీ హ్యావ్ అనదర్ 2 audits ఆల్సో. పేరు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ మాత్రమే, బట్ రిలేటెడ్ టు దాట్ అనదర్ 2 audits విల్ ఆల్సో బి డిస్కస్డ్ ఇన్ అవర్ సిలబస్. సో మొత్తంగా బ్రీఫ్గా ఒక అనాలిసిస్ తీసుకుంటే మనం ఏమేమి చూస్తాము అంటే, విల్ సీ రిగార్డింగ్ కాస్ట్ ఆడిట్, మేనేజ్మెంట్ ఆడిట్, ఇది మన సబ్జెక్ట్ పేరులోనే ఉంది. ఇది కాకుండా మనం చూసేది ఏంటి అంటే ఇంటర్నల్ ఆడిట్. ఇంటర్నల్ ఆడిట్ అనే ఒక సపరేట్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఈ ఇంటర్నల్ ఆడిట్ మీకు ఇంటర్లో కూడా ఉంది కదా. ఈ ఇంటర్నల్ ఆడిట్ మోస్ట్లీ అదే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్, ఇన్ డెప్త్ వే. అంటే CMA ఇంటర్కి CMA ఫైనల్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్లో విల్ డిస్కస్ ఇంటర్నల్ ఆడిట్ కాన్సెప్ట్. ఆ ఆడిట్ కాకుండా సపరేట్ ఆడిట్ ఇస్ ఆపరేషనల్ ఆడిట్. పేరు విన్నారా ముందు ఎప్పుడన్నా? ఆపరేషనల్ ఆడిట్. సో ఈ ఆపరేషనల్ ఆడిట్ అంటే ఏంటో తెలుసుకుంటాం. అది కాకుండా ఇంకో ఆడిట్ ఏంటి అంటే ఫారెన్సిక్ ఆడిట్. అసలు ఈ ఫారెన్సిక్ ఆడిట్ అంటే ఏంటి, దాని గురించి ఒక సపరేట్ కాన్సెప్ట్, దాని గురించి తెలుసుకుంటాం. అండ్ అట్ లాస్ట్ యాంటీ మనీ లాండరింగ్. ఇది మీకు లాలో కూడా ఉంది. ఓకే, CMA ఫైనల్ లాలో కూడా మీకు PMLA యాక్ట్ ఉంటుంది. సో ఆ యాక్ట్లో కొన్ని డీటెయిల్స్ అన్నీ మీరు లాలో చూస్తారు. ఇందులో యాంటీ మనీ లాండరింగ్ మన సబ్జెక్ట్కి ఎలా రిలేటెడో అది మనం తెలుసుకుంటాం. అందులో మీరు యాక్ట్ ఏంటో తెలుసుకుంటారు. ఇందులో మీరు ఏం తెలుసుకుంటారు, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సబ్జెక్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్. ఫస్ట్ మనం కాస్ట్ ఆడిట్ అంటే ఏంటో తెలుసుకుంటాం, అది ఎవరు చేయాలో తెలుసుకుంటాం. దెన్ మేనేజ్మెంట్ ఆడిట్ అంటే ఏంటి, దాని తర్వాత మనం ఇప్పుడు చూసిన ఆడిట్స్ అంటే ఏంటి, వీటన్నిటికీ రిలేటెడ్గా మనీ లాండరింగ్ ఎలా ఉంటుంది, దాని గురించి మనం ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో చూస్తాం. సో ఓవర్వ్యూగా మనం చూసేవి అంటే ఈ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్లో మనకు సపరేట్గా యూనిట్స్ ఉంటాయి కదా, ఆ యూనిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో దిస్ మనకి ICMAIగా డివైడ్ చేసిందే నేను సపరేట్గా చేశా, నేను కొత్తగా మీకు తీసుకురాలేదు.
ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ గైస్. సో ఐసీఎంఏఐలో ఏదైతే ఇండెక్స్ ఉంటుందో అదే మన ఇండెక్స్ కూడా, బట్ కాన్సెప్ట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కాన్సెప్ట్స్ అదే, బట్ మై వే ఆఫ్ టీచింగ్లో నేను ఈ కాన్సెప్ట్ బుక్ రెడీ చేసి ఉంటా. ఓకే, సో 4 సెక్షన్స్గా డివైడ్ అయి ఉంటుంది మన ఎంటైర్ సిలబస్. 4 సెక్షన్స్గా డివైడ్ అయి ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అండ్ సెక్షన్ డి. సెక్షన్ ఏ ఎంటైర్లీ కాస్ట్ ఆడిట్. మొత్తం కాస్ట్ ఆడిట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయో అంతా మనం చూసేది సెక్షన్ ఏలో. సెక్షన్ బి మేనేజ్మెంట్ ఆడిట్, సెక్షన్ సిలో విల్ సి ఇంటర్నల్ ఆడిట్, ఆపరేషనల్ ఆడిట్. సెక్షన్ డి, సెక్షన్ డిలో విల్ సి ఫారెన్సిక్ ఆడిట్, యాంటీ మనీ లాండరింగ్. ఓకే, ఇవి మనకున్న 4 సెక్షన్స్. సో ఇప్పుడు మన ఇండెక్స్కి వస్తే, సారీ క్లైమేట్ చేంజ్ అవడం వల్ల కొంచెం థ్రోట్ బాగాలేదు. ఓకే, సెక్షన్ ఏ కాస్ట్ ఆడిట్లో మనం ఏం చూస్తాము అని అంటే, విల్ సీ రిగార్డింగ్ బేసిక్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. అసలు కాస్ట్ ఆడిట్ అంటే ఏంటి, ఎవరు ఈ కాస్ట్ ఆడిట్ చెయ్యాలి. ఓకే, ఫస్ట్ కాస్ట్ ఆడిట్ దేనికి చేస్తాం. ఇప్పుడు మనకున్నదేంటి, ఇప్పుడు మీరు చదివి వచ్చింది ఏంటి, ఫినాన్షియల్ ఆడిట్ గురించి చదవచ్చుంటారు. అసలు ఫినాన్షియల్ ఆడిట్ అంటే ఏంటి, కంపెనీస్ చేసేది. వాళ్ళు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు, వాటికంటూ కొన్ని రికార్డ్స్ ఉంటాయి, వాటిని అనలైజ్ చేసేది, వాటిని చెక్ చేసేది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫినాన్షియల్ ఆడిట్. సో అలానే మనకు ఒక డెఫినేషన్ ఉంటుంది కదా కాస్ట్ ఆడిట్కి. సో ఆ కాస్ట్ ఆడిట్ అంటే ఏంటి, అది ఎవరు చెయ్యాలి, దాని గురించి మనం బేసిక్స్ ఆఫ్ కాస్ట్ ఆడిట్లో చూస్తాం. నెక్స్ట్ యూనిట్ 2 కాస్ట్ రికార్డ్స్ అండ్ ఆడిట్ రూల్స్ 2014. మన కాస్ట్ ఆడిట్ కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ ఏంటి, వాటి గురించి మనం చూస్తాం. అండ్ కాస్ట్ ఆడిటర్, ఇప్పుడు మనకు ఫినాన్షియల్ ఆడిట్ ఉందనుకోండి, అది ఎవరు చేయాలి, ఫినాన్షియల్ ఆడిటర్, చార్టర్డ్ అకౌంటెంట్ చేస్తారు. అలానే మన కాస్ట్ ఆడిట్ చేయాలి అని అంటే దట్ షుడ్ బి డన్ బై కాస్ట్ ఆడిటర్. సో కాస్ట్ ఆడిటర్ ఎవరు కాస్ట్ ఆడిటర్గా ఎలిజిబుల్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, కాస్ట్ ఆడిటర్ గురించి ఎంటైర్ డీటెయిల్స్. వాటికంటూ కొన్ని ప్రొఫెషనల్ మిస్కండక్ట్స్ ఉన్నాయి, కాస్ట్ ఆడిటర్కి అంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. వాటి గురించి మనం యూనిట్ 3లో చూస్తాం. యూనిట్ 4 ఓవర్వ్యూ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ గ్యాసాప్. ఇప్పుడు మీకు సిఎఫ్ఆర్లో స్టాండర్డ్స్ ఉంటాయి కదా, అలానే మన కాస్ట్ అకౌంటింగ్కి కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ ఏంటో మనం చూస్తాం. మనకు 24 స్టాండర్డ్స్ ఉన్నాయి. ఓకే, కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 24 ఉన్నాయి. సో ఆ స్టాండర్డ్స్ ఏంటి, అసలు ఆ స్టాండర్డ్స్ ఎందుకు తీసుకొచ్చారు, వాటి గురించి మనం యూనిట్ 4లో చూస్తాం. ఈ స్టాండర్డ్స్తో లింకేజ్ అయ్యే మనకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. జనరల్లీ యాక్సెప్టెడ్ కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, దట్ ఈస్ నథింగ్ బట్ GACAP. ఓకే, ఆ ప్రిన్సిపల్స్ ఏంటి, హౌ ఇస్ దట్ ప్రిన్సిపల్స్ రిలేటెడ్ టు స్టాండర్డ్స్, అవన్నీ చూస్తాం. ఈ సిలబస్ అంతా చూసి వామ్మో ఇంత ఉందా అని అనుకోకండి, బచ్చా అసలు ఇది. ఓకే, యూనిట్ 5 కాస్ట్ ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ స్టాండర్డ్స్. యూనిట్ 6 కాస్ట్ ఆడిట్ ప్రోగ్రామ్. అసలు ఈ కాస్ట్ ఆడిట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఎలా మొత్తం జరుగుతుందో చూస్తాం. యూనిట్ 7 కాస్ట్ ఆడిట్ డాక్యుమెంటేషన్, ఆడిట్ ప్రాసెస్ అండ్ ఎగ్జిక్యూషన్. అసలు ఆడిట్ ప్రాసెస్ ఏంటి, వాటిని ఎలా డాక్యుమెంట్ చేయాలి, వాటి గురించి. యూనిట్ 8 ప్రిపరేషన్ అండ్ ఫైలింగ్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్. ఫైనాన్షియల్ ఆడిట్ చేశారు అని అంటే దానికంటూ ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా ఫైనల్గా. అలానే కాస్ట్ ఆడిట్ చేస్తే దానికి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. సో ఆ రిపోర్ట్ ఎవరు ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఎందులో అప్లోడ్ చేయాలి తీసుకెళ్ళి, వాటి గురించి మనం చూస్తాం. సో ఎంటైర్లీ ఇవన్నీ కలిపితే నథింగ్ బట్ కాస్ట్ ఆడిట్. అది మనం సెక్షన్ ఏలో చూస్తాం. కమింగ్ టు సెక్షన్ బి మేనేజ్మెంట్ ఆడిట్. సేమ్ బేసిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆడిట్. అసలు మేనేజ్మెంట్ ఆడిట్ అంటే ఏంటో తెలుసుకుంటాం. దెన్ మేనేజ్మెంట్ రిపోర్టింగ్ ఇష్యూస్ అండ్ అనాలిసిస్. మేనేజ్మెంట్ ఆడిట్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ రిపోర్టింగ్ చేయాలి. అంటే మేనేజ్మెంట్ ఆడిట్ అంటే ఏంటి, నథింగ్ బట్ అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఉంటారు,
ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నీ దాన్ని అనలైజ్ చేసేదే మేనేజ్మెంట్ ఆడిట్. ఇన్ డీటెయిల్గా మనం తర్వాత చూద్దాం. సో దీనికి మేనేజ్మెంట్ చేసే వర్క్కి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా. సో ఆ రిపోర్టింగ్లో వచ్చే ఇష్యూస్ ఏంటి, వాటికి వచ్చే అనాలిసిస్ ఏంటి, ఎంటైర్లీ విల్ బి ప్రాక్టికల్ బేసిస్. ఓకే, థియరీ సబ్జెక్ట్ కదా అన్నట్టు మీరు అనుకోకండి. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎంటైర్లీ థియరటికల్ సబ్జెక్టే. బట్ మీరు లింక్ చేసుకోగలుగుతారు ప్రతి కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసేటప్పుడు. ఓ ప్రాక్టికల్ లైఫ్లో ఇలా ఉంటుందా, ఇండస్ట్రీస్లో ఇలా ఆడిట్ జరుగుతుందా, మేనేజ్మెంట్ ఇలా వర్క్ చేస్తారా, ఎంటైర్లీ ప్రాక్టికల్. ఒక పిక్చర్ రన్ అవుతూ ఉంటుంది మీకు డిస్కస్ చేసేటప్పుడు మైండ్లో, అలా రన్ అవ్వాలి. ఓకే, ఊరికే వింటూ వెళ్ళిపోతున్నట్టు ఉండకూడదు, అలా రన్ అయ్యేటట్టు మనం చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆడిట్ ఇన్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఆ డిఫరెంట్ ఫంక్షన్స్ మేనేజ్మెంట్ చేసే డిఫరెంట్ ఫంక్షన్స్లో ఎలా ఆడిట్ చేయాలి. ఎవాల్యుయేషన్ ఆఫ్ కార్పొరేట్ ఇమేజ్. కార్పొరేట్ ఇమేజ్ అంటే ఏంటి, బిజినెసెస్ ఉన్నారు, మేనేజ్మెంట్ ఉన్నారు, మేనేజ్మెంటే బిజినెస్ని రన్ చేస్తారు. కార్పొరేట్ ఇమేజ్ అంటే ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం యూస్ చేసే కరెంట్ టర్మ్ జెన్జీ టర్మ్స్లో తీసుకొస్తే దాన్ని ఏమంటారు, బ్రాండ్ అంటారు, రెప్యూటేషన్ అంటారు, బందా హోదా ఇవన్నీ అంటారు కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ అ కార్పొరేట్ ఇమేజ్. సో వాటికి ఎలా ఉంటాయి, బిజినెసెస్ ఈ కార్పొరేట్ ఇమేజ్ని బిల్డ్ చేయాలంటే ఏం చేయాలి, దానికి మేనేజ్మెంట్ ఎలా వర్క్ చేయాలి, దాట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ యూనిట్ 4. యూనిట్ 5 ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ఆడిట్. సో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెక్యూరిటీ ఆడిట్ అంటే ఏంటి, దాని గురించి మనం సెక్షన్ బిలో చూస్తాం. కమింగ్ టు సెక్షన్ సి, ఇంటర్నల్ ఆడిట్ అండ్ ఆపరేషనల్ ఆడిట్. అందులో ఇంటర్నల్ కంట్రోల్ అంటే ఏంటి, ఇంటర్నల్ ఆడిట్ అంటే ఏంటి, ఆపరేషనల్ ఆడిట్ అంటే ఏంటి, కంపెనీస్ యాక్ట్ 2013లో ఇంటర్నల్ ఆడిట్ గురించి ఏం చెప్పారు. మీ కంపెనీస్ యాక్ట్ 2013లో కూడా ఇంటర్నల్ ఆడిటర్ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో దాంట్లో ఏం చెప్పారు. అండ్ ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ సర్వీస్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు మనకి హాస్పిటల్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ, లోకల్ బాడీస్ ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ట్రస్ట్ ఉంటుంది, ఇవన్నీ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కదా. సో అలాంటి సర్వీస్ ఆర్గనైజేషన్స్కి ఆడిట్ ఎలా చేయాలి అవన్నీ మనం యూనిట్ 3లో చూస్తాం. అండ్ లాస్ట్లీ సెక్షన్ డి, ఫారెన్సిక్ ఆడిట్ అండ్ యాంటీ మనీ లాండరింగ్. ఫారెన్సిక్ ఆడిట్, యాంటీ మనీ లాండరింగ్. సో ఇది మన ఓవర్వ్యూ ఆఫ్ ఎంటైర్ సిలబస్. సో మన సిలబస్లో ఇది మనం చూసేది. మీకు ఇప్పుడు టాపిక్స్ అన్నీ చూసినప్పుడు ఏమనిపించుంటుంది, ఇప్పుడు మీ మైండ్లో నేను ఈ సిలబస్ చెప్పినప్పుడు మీ ఇన్స్టెంట్ థాట్ ఏంటి, అమ్మో ఇంత ఉంటుందా చదవడానికి, ఇంత ఇన్డెప్త్లా ఉంటుందా అని మీకు అనిపించుంటుంది. బట్ యాక్చువల్గా చెప్పాలి అని అంటే దిస్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ సబ్జెక్ట్ ఈజ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ది ఎంటైర్ సిఎంఏ ఫైనల్. ఓకే, ఇది ఇప్పుడు మీకు నేను నార్మల్గా చెప్పేది కాదు, మీకు అనిపిస్తుంది ఫ్యాకల్టీస్ అంటే అన్ని సబ్జెక్ట్స్ ఈజీ అనే అంటారు అని చెప్పి అనిపిస్తుంది కదా. బట్ దాట్స్ నాట్ యాక్చువల్లీ ద ట్రూ వన్. ఇస్ యాక్చువల్గా మీరు మీ పాస్ సీనియర్స్ని కానీ లేదంటే మీరే యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేసి చూస్తే యూ కెన్ ఆస్క్ ఎనీ వన్, సిఎంఏ ఎంటైర్ కోర్స్లో ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్. అంత ఈజీ సబ్జెక్ట్ అయితే మరి ఫ్యాకల్టీ ఎందుకు. నెక్స్ట్ డౌట్, ఎంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ అయినా మీకు అర్థమవుతుంది, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్, యూ కెన్ అండర్స్టాండ్ ది సబ్జెక్ట్. బట్ టు పుట్ దాట్ ఇన్ టు పేపర్ ఒక క్లాస్ కావాలి, మీకు ఒక ఫ్యాకల్టీ అంటూ ఒకరు కావాలి. మీరు ఆ ఆన్సర్స్ని ఎలా పోర్ట్రే చేయాలి, మీకు మార్క్స్ రావాలి అని అంటే మీకు ఉట్టి నాలెడ్జ్ ఉంటే సరిపోదు, ఉట్టి కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే సరిపోదు. యూ హ్యావ్ టు పుట్ దాట్ ఇన్ టు పేపర్, అప్పుడే మీకు మార్క్స్ వస్తాయి. సో ఫర్ దాట్ మీరు ఈ క్లాసెస్కి రావాలి. క్లియర్. అండ్ మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా మ్యామ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ సబ్జెక్ట్ అంత ఈజీ అని, హౌ కెన్ యూ సే దట్. అసలు మీరు ఈ పేపర్ చూసుకుంటే నార్మల్గా ఈ సబ్జెక్ట్ తీసుకుంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ మీరు ఎంతవరకు ఏం చేయగలుగుతారు. మీరు నార్మల్గా ఇప్పటికీ మీకు ఈ సబ్జెక్ట్ అస్సలు ఏం తెలీదు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి. సరే మేడం ఈజీ అంటున్నారు, ఓకే, మనకు సిలబస్ ఏంటో తెలియకపోయినా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీరు ఈ పేపర్లో ఎంత స్కోర్ చేయగలరని మీరు అనుకుంటున్నారు. జస్ట్ టెల్ మీ. 40, 60, 30, అసలు పాస్ కూడా అవ్వము, వాట్ ఎవర్ ఇట్ ఇస్, 50, ఎనీ అదర్ చెప్పండి. ఎనీ నంబర్ 100 మార్క్స్కి పేపర్ ఎగ్జామ్షన్. నెక్స్ట్ ఎగ్జామ్షన్.
సో ఇప్పటికీ మీకు సబ్జెక్ట్ ఏం తెలియకపోయినా మీరు ఏం చేయగలుగుతున్నారు, ఎగ్జామ్షన్. బట్ నేను చెప్తున్నా మీకు హాఫ్ క్లాసెస్, ఫుల్గా కూడా అవసరం లేదు, హాఫ్ క్లాసెస్ అసలు ఇది సబ్జెక్ట్ అని మీకు తెలిసిన తర్వాత యూ క్యాన్ ఎయిమ్ ఫర్ 90 మార్క్స్ ఇన్ దిస్ పేపర్. వామ్మో సిఎంఏ ఫైనల్లో 90యా, అసలు ఇది పాసిబులా అని మీకు అనిపిస్తుంది. స్కోర్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. దట్స్ యాక్చువల్లీ ద ప్రాక్టికల్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఇది స్కోరింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఏం అవసరం లేదు, ఈ క్లాసెస్ వినండి, క్లాసెస్కి వచ్చి క్లాసెస్ వినండి. ఈ క్లాసెస్ ఎలా జరుగుతాయి, ఇప్పుడు రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయా, నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ రెగ్యులర్ క్లాసెస్, ఆఫ్టర్ దిస్ క్లాసెస్ ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్ విల్ బీ గివెన్. ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్ అంటే ఏంటి, ఒకవేళ మీకు తెలియకపోతే సేమ్ కాన్సెప్ట్స్ విల్ బి డిస్కస్డ్, బట్ ఓన్లీ దోస్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఇప్పుడు మనం ఎంటైర్ సిలబస్ గురించి నేర్చుకుంటాం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ రెగ్యులర్ క్లాస్. బట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్లో ఓన్లీ దోస్ చాప్టర్స్ ఆర్ ఓన్లీ దోస్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్, దాన్ని మనం మళ్ళీ చదువుతాం. సో దిస్ విల్ బి అ సెకండ్ టైం రివిజన్. మీరు అసలు బుక్కే తీయాల్సిన అవసరం లేదు, క్లాసెస్కి వచ్చి క్లాసెస్ వింటున్నారు, కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమైపోతుంది. సెకండ్ టైం మీరు దేనికి వస్తారు, ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాసెస్కి వస్తారు, మళ్ళీ మీకు రివైజ్ అయిపోతుంది. సో విన్న కాన్సెప్టే మళ్ళీ వింటారు. ఇప్పుడు దాని తర్వాత మారథాన్స్ రిలీజ్ అవుతాయా, మీకు బీసీసీఏ గురించి తెలిసింది అని అంటే మారథాన్స్ గురించి తెలిసేగా ఉంటుంది, యూట్యూబ్ చూసుంటారు కదా, ప్రతి సబ్జెక్ట్కి మారథాన్స్ వస్తాయి. సో ఎగ్జామ్కి ముందు దిస్ విల్ బి అ థర్డ్ టైమ్ రివిజన్. ఇది కాకుండా పోయినసారి బ్యాచ్కి మేము ఇచ్చింది సూపర్ 50 క్వశ్చన్స్, సూపర్ 50 క్వశ్చన్స్. ఈ 50 క్వశ్చన్స్ నుంచే డిసెంబర్ 2024 అటెంప్ట్లో మొత్తం పేపర్ వచ్చింది. 100 మార్క్స్ పేపర్ జస్ట్ 50 క్వశ్చన్స్లో వచ్చింది. 50 క్వశ్చన్స్ చదివి 100 మార్క్స్ తెచ్చుకోవచ్చు అంటే రెగ్యులర్ క్లాస్ వచ్చి ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాస్కి వచ్చి మారథాన్ విని సూపర్ 50 క్లాస్ విని ఎంసీక్యూస్ వీడియోస్ విని మీరు 90 తెచ్చుకోలేరా, ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఇది నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికో లేదా మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికో చెప్పట్లేదు. దిస్ ఇస్ వాట్ రియాలిటీ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. మీకు ఇప్పుడు అనిపించవచ్చు ఓవర్ రేటింగ్గా ఉంది ఇది అని చెప్పి, బట్ నో, దిస్ ఇస్ యాక్చువల్లీ ది కరెంట్ సినారియో విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు మీరు ఫుల్ ఆన్ ఫోకస్గా ఈ రెగ్యులర్ క్లాసెస్ విని ఎగ్జామ్ ఓరియంటెడ్ క్లాసెస్ విని మారథాన్ విని నేను ఇచ్చే సూపర్ 50 క్వశ్చన్స్ నేను చెప్తా మీ క్లాసెస్ వచ్చేటప్పుడే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్, ఇందులోంచి పక్కా క్వశ్చన్ వస్తుంది అని నేను చెప్పినప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ చదువుకున్నారనుకోండి, ఆ క్వశ్చన్ మీకు ఎగ్జామ్ పేపర్లో చూసిన వెంటనే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అబ్బా అన్నీ తెలిసిన క్వశ్చన్సే వస్తాయి అని చెప్పి. సో వాట్, మీకు ఇంకేం కావాలి, నథింగ్ కదా. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్. మీరు ఈజీగా యూ కెన్ ఎయిమ్ ఫర్ ద సబ్జెక్ట్ 90 మార్క్స్. సరే 90 కూడా మీకు అంత ఎగ్జాగరేట్ అనిపిస్తే మీరు ఇప్పుడు అనుకుంది ఏంటి, ఎగ్జామ్షన్ అంటే ఏంటి 60 మార్క్స్, అది కాకుండా ప్లస్ 20 మార్క్స్ 80 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అని నేను చెప్తున్నా. ఓకే, సో ఇప్పటి నుంచి మీరు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్కి మీ టార్గెట్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు, 80+ మార్క్స్. ఓకే, మీకు ఇప్పుడు నవ్వుగానే ఉంటుంది, ఏ స్టూడెంట్ అయినా మెంటాలిటీ విల్ బి దట్, ఎందుకంటే మీకు సిలబస్ తెలీదు, మీ కాన్సెప్ట్స్ ఏంటో తెలీదు. సో యూ విల్ థింక్ దట్ 80 మార్క్స్ సిఎంఏ ఫైనల్లోనా అని మీకు అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ యాజ్ అ ఫ్యాకల్టీ ఐఎమ్ టెల్లింగ్ యూ 80+ మార్క్స్ మీ వల్ల స్కోర్ చేయడం కుదురుతుంది. అది ఎలా, లివ్ ఇట్ టు మీ, నేను చూసుకుంటా. 80 మార్క్స్ మీకు ఎలా రావాలో నేను చేస్తా, నేను చెప్పింది మీరు ప్రిపేర్ అవుతే యూ కెన్ గెట్ దోస్ 80+ మార్క్స్. ఈ 80+ మార్క్స్ మాకు ఎందుకు మ్యామ్, మాకు అన్ని సబ్జెక్టులు 60 వస్తే సరిపోతుంది కదా అని మీరు అనుకుంటే, అగ్రిగేట్ నార్మల్గా సిఎంఏ కరికులం చూసుకుంటే మీకు ప్రతి సబ్జెక్ట్లో 40 మార్క్స్ వస్తే సరిపోతుంది. 60కి మీరు ఎందుకు ఏం చేయాలి, 200 మార్క్స్ రావాలా, మొత్తం కలిపి మీకు 200 మార్క్స్ రావాలి. అది కాకుండా ఒకవేళ మీరు గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 రెండూ కలిపి ఇస్తున్నారు అని అంటే టైం పీరియడ్ ఇస్ షార్ట్. అంత షార్ట్ టైం పీరియడ్లో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ బోత్ గ్రూప్స్. ఆ బోత్ గ్రూప్స్కి మీరు ప్రిపేర్ అవుతూ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్. అందులోనూ 60కి ఏం చేసి చదవాలి అని అంటే
it's difficult. So these are those subjects which will help you in the preparation. తక్కువ టైంలో తక్కువ ఎఫర్ట్స్ పెట్టి యూ కెన్ స్కోర్ ది హైయెస్ట్ మార్క్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ లోయెస్ట్ రిస్క్ హైయెస్ట్ రిటర్న్, ఇజంట్ ఇట్? లో రిస్క్, మీరు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ఇన్వెస్ట్ చేసి ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్ అండ్ మీకు అది ఎలా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి అని మీకు తెలిస్తే యూ కెన్ స్కోర్ హయ్యర్ మార్క్స్, ఇజంట్ ఇట్? సో దిస్ ఈజ్ వాట్ ది ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. క్లియర్? ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో, లేవా? ఓకే. ఇప్పుడు మీకున్న ఆ డౌట్ని నేను తీసేస్తాను. అంటే ఇప్పుడు వరకు మీకు అనిపిస్తుంది కదా, ఇప్పుడు కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా 80 మార్క్స్ అంటే కష్టం అని మీకు అనిపిస్తుంది కదా. ఐ విల్ టెల్ యూ అ ఈజీ వే ఆఫ్ టేకింగ్ దట్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఓకే, పేపర్ ప్యాటర్న్ చూద్దాం మనం. అసలు మన పేపర్ ప్యాటర్న్ ఏంటి? ఇప్పుడు ఎవరు చెప్పినా మీకు ఏం చెప్తారు? ఎన్ని మార్క్స్కి పేపర్ వస్తుంది అని అంటే 128 marks. So entire total paper will be 128 marks. అందులో మీరు ఎన్ని మార్క్స్కి రాయాలి? 100 మార్క్స్కి. యూ హ్యావ్ టు అటెంప్ట్ ఫర్ 100 మార్క్స్. ఇది అన్ని సబ్జెక్ట్స్కి కామన్. బట్ మన కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది? పేపర్ ఎంత ఇది డిస్క్రిప్టివ్ సబ్జెక్ట్ అయినా, ఎంత థియరీ సబ్జెక్ట్ అయినా కూడా క్వశ్చన్స్ విల్ బీ బోత్ థియరీ ప్లస్ ప్రాక్టికల్. ఓకే, థియరీ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. బట్ విచ్ విల్ బీ ద హైయెస్ట్? థియరీ విల్ బీ ద హైయెస్ట్. సో మోస్ట్లీ థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ తక్కువ. ఆ ప్రాక్టికల్స్ కూడా తక్కువ అంటే ఎలా? ఇప్పుడు మనకు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 8 క్వశ్చన్స్, కరెక్టా? చెప్పండి. 8 క్వశ్చన్స్ కరెక్ట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ విల్ బి MCQs. ఇప్పుడు మన కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ ఇప్పుడు వచ్చే ప్యాటర్న్ చూసుకుంటే, లైక్ లాస్ట్ 2 అటెంప్ట్స్ ప్యాటర్న్ చూసుకుంటే, లాస్ట్ 5 MCQs ఉంటాయి కదా, those last 5 MCQs are being asked in a practical way. Okay, 5 MCQs ఒక కేస్ స్టడీలా ఇచ్చి or else one problematic part ఇచ్చి 5 MCQs they are asking as a problematic way. So ఈ MCQs లో 5 లాస్ట్ MCQs problematic అనుకోవచ్చా? సో ఇక్కడ 1 ప్రాబ్లం అయిపోయింది. ఇది కాకుండా we have 7 questions. ఈ 7 క్వశ్చన్స్లో అన్ని 7 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయా అంటే నో, 14 క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ, పార్ట్ బి. ఈ పార్ట్ ఏ, పార్ట్ బి రెండు కలిపి మీకు మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నాట్ పార్ట్ ఏ ప్రాబ్లమాటిక్, పార్ట్ బి ప్రాబ్లమాటిక్ అలా అనట్లేదు. ఏదన్నా ఒక్క పార్ట్లో ప్రాబ్లం ఇచ్చి అలా మీకు 14 క్వశ్చన్స్లో 3 ప్రాబ్లమాటిక్ వస్తాయి. ఓకే, మిగతావన్నీ డిస్క్రిప్టివ్. సో ఇప్పుడు మీరు ప్రాబ్లమాటిక్గా ప్రిపేర్ అవ్వాలి అని అంటే 4 ప్రాబ్లమాటిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుందా? మొత్తంగా MCQs కలిపి నేను చెప్తున్నా 4 ప్రాబ్లమ్స్. అలా కాకుండా MCQs ప్రిపేర్ అయిపోతారా? సో MCQస్కి సపరేట్ బుక్లెట్ ఇస్తారు, ఆ MCQs ప్రిపేర్ అయిపోతారు. ప్రాబ్లమాటిక్లో ఆ 4 ప్రాబ్లమాటిక్స్, వాటిల్లో కూడా నేను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను. సో ఆ కాన్సెప్ట్స్లోనే వస్తాయి. ఆ 4 ప్రాబ్లమ్స్ రాసేస్తారా? ఎంటైర్ సిలబస్లో మీకు అన్ని అర్థమైన కాన్సెప్ట్స్లో మీరు మిగతా క్వశ్చన్స్ రాయలేరా? థియరీ రాయగలుగుతారు ఈజీగా. బాహుబలి కథలు రాయడం కాదు. ఓకే, నార్మల్గా మనం అనుకుంటే థియరీ సబ్జెక్ట్స్ ఆర్ ఈజీ టు రైట్. మీరు కాన్సెప్ట్స్ అర్థమైంది అని అంటే ఆ క్వశ్చన్ అడిగింది ఏంటో మీకు అర్థమైపోతుంది. సో ఆ క్వశ్చన్ని బేస్ చేసి దానికి ఒక 4 పాయింట్స్ మీరు రాయలేరా? ఈజీగా రాయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఆర్ యాక్చువల్ పేపర్ ప్యాటర్న్ విల్ లుక్ లైక్. ఓకే, డిస్క్రిప్టివ్ ఉంటాయి, ప్రాక్టికల్ కూడా ఉంటాయి. యూ హ్యావ్ టు నాట్ ఫోకస్ ఎంటైర్లీ ఆన్ ప్రాక్టికల్స్. నేను మొత్తం ప్రాక్టికల్స్ మీదే ఫోకస్ చేస్తాను అని అంటే దట్స్ నాట్ పాసిబుల్. ఎంటైర్ థియరీలో ఫోకస్ చేస్తాను అని అంటే
దట్స్ ఆల్సో నాట్ పాసిబుల్. డిస్క్రిప్టివ్ ప్లస్ ప్రాక్టికల్ రెండు ఉంటాయి. ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ చూసిన తర్వాత మన న్యూ సిలబస్ పేపర్ ప్యాటర్న్ ఎనాలిసిస్ ఏంటి ఇది నేను చేశా. లాస్ట్ డిసెంబర్ 2024 ఎగ్జామినేషన్కి ఇప్పుడు మీరు చూసే ఇదే అనాలిసిస్, సేమ్ అనాలిసిస్ ఇచ్చే వాళ్ళకి ఎలిమినేటింగ్ దిస్, ఇప్పుడు జరిగిన డిసెంబర్ 2024 అటెంప్ట్ అనాలిసిస్ కాకుండా సేమ్ అనాలిసిస్ ఈ జూన్ 23 పేపర్, డిసెంబర్ 23 పేపర్ అండ్ జూన్ 24 పేపర్ అనలైజ్ చేసి I have given this table with only 4 columns. ఇప్పుడు నేను మీకు ఇచ్చేది 5 columns. మనం ఈ డిసెంబర్ 24 పేపర్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పటికి నేను వాళ్ళకి చెప్పిన అదే టాపిక్ మీకు చెప్తా. అండ్ డిసెంబర్ 24లో అది యాక్చువల్గా రెప్లికల్ అయ్యిందా లేదా అని మనం చూద్దాం. ఓకే, సిలబస్ డిస్కస్ చేశాం కదా. కాస్ట్ ఆడిట్, మేనేజ్మెంట్ ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్, ఫారెన్సిక్ ఆడిట్ అండ్ యాంటీ మనీ లాండరింగ్ అనుకున్నామా? సిలబస్ మీకు ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఓన్లీ కాస్ట్ ఆడిట్ సెక్షన్ ఏ మాత్రమే చూసుకుంటే ICMAI మార్క్స్ వెయిటేజ్ ఎంత? 50 మార్క్స్. బట్ యాక్చువల్గా మన పాస్ట్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే ఇన్ జూన్ 23 అటెంప్ట్ ఇట్ ఇస్ 66 మార్క్స్. ఇన్ డిసెంబర్ 23 అటెంప్ట్ it is 65 marks. In June 24 attempt 63 marks. ఉట్టి ఈ అనాలిసిస్ తీసుకొని నేను లాస్ట్ జరిగిన అటెంప్ట్ స్టూడెంట్స్కి హ్యావ్ టోల్డ్ దెమ్ దట్ ఫోకస్ ఎంటైర్లీ ఆన్ సెక్షన్ ఏ అండ్ యూ విల్ గెట్ యువర్ ఎగ్జామ్షన్. 60 మార్క్సే కదా ఎగ్జామ్షన్. మీరు ఉట్టి సెక్షన్ ఏ ఫోకస్ చేస్తే మీకు 60 రావా? వస్తాయి. సో 60 వస్తాయి. ఇఫ్ దే హ్యావ్ డన్ దట్ దెన్ ఇన్ డిసెంబర్ 24 ది క్వశ్చన్ పేపర్ was asked from cost audit for 63 marks. ఉట్టి కాస్ట్ ఆడిట్ ప్రిపేర్ అయితే సరిపోతుందా మీకు? 63 మార్క్స్. మనం ఉట్టి కాస్ట్ ఆడిట్ మాత్రమే డిస్కస్ చేస్తామా ఎంటైర్ సిలబస్లో? నో. మేనేజ్మెంట్ ఆడిట్ కూడా ఉందా? ఈ మేనేజ్మెంట్ ఆడిట్కి వస్తే ICMAI వెయిటేజ్ ఏంటి? 25 మార్క్స్. బట్ ఎగ్జాక్ట్గా 25 అడుగుతున్నాడా? నో. ఇన్ జూన్ 23 46 మార్క్స్కి అడిగారు. ఇన్ డిసెంబర్ 23 18 మార్క్స్కి అడిగారు. ఇన్ జూన్ 24 31 మార్క్స్. సో నేనేం చెప్పా? ఫోకస్ ఆన్ దిస్. ఒకవేళ మీకు మేనేజ్మెంట్ ఆడిట్ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఇఫ్ యూ ఫోకసింగ్ ఆన్ జస్ట్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి యూర్ డన్ కదా. 63 మార్క్స్ అండ్ 33 మార్క్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఇన్ డిసెంబర్ 2024 అటెంప్ట్, ఇప్పుడు జరిగిన అటెంప్ట్. దాని తర్వాత కమింగ్ టు సెక్షన్ సి ఇంటర్నల్ ఆడిట్, ICMAI వెయిటేజ్ 15 మార్క్స్. జూన్ 23 సిలబస్లో 10 మార్క్స్కి అడిగారు. డిసెంబర్ 23 20 మార్క్స్. జూన్ 24 18 మార్క్స్. సో ఇట్ ఈస్ వేరింగ్. సో నేనేం చెప్పా? డోంట్ ఫోకస్ ఆన్ దిస్, కీప్ యర్ మ్యాక్సిమం టార్గెట్ టు బి 15. సో మ్యాక్సిమం ఎంత అనుకోవచ్చు? 15 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అని అనుకోవచ్చు. డిసెంబర్ 24 ఇట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఫర్ 16 మార్క్స్. కమింగ్ టు సెక్షన్ డి ఫారెన్సిక్ ఆడిట్ అండ్ యాంటీ మనీ లాండరింగ్, ICMAI వెయిటేజ్ 10 మార్క్స్. జూన్ 23లో ఎగ్జాక్ట్గా 10 మార్క్స్కి అడిగారు. డిసెంబర్ 23 14 మార్క్స్. జూన్ 24 16 మార్క్స్. డిసెంబర్ 24లో 16 మార్క్స్. వాట్ ఐ హ్యావ్ టోల్డ్ మై లాస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఇస్ ఫోకస్ ఎంటైర్లీ ఆన్ సెక్షన్ ఏ, సెక్షన్ డి ఫారెన్సిక్ ఆడిట్ అండ్ యాంటీ మనీ లాండరింగ్. ఎందుకంటే ఈ టాపిక్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అసలు ఫారెన్సిక్ ఆడిట్ అంటే ఏంటి, కంపెనీస్లోకి నిజంగానే ఆడిటర్ వెళ్ళి అనలైజ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇట్ విల్ బి ఎంటైర్లీ ప్రాక్టికల్. మన కళ్ళ ముందు పిక్చర్ తిరుగుతున్నట్టు ఉంటుంది. ఓకేనా? మనం ఇప్పుడు వరకు తీసుకున్న అవే కేసెస్ ప్రాక్టికల్ కేసెస్ తీసుకొని మనం డిస్కస్ చేస్తాం. సో దిస్ విల్ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో నేనేం చెప్పాను? యాంటీ మనీ లాండరింగ్ గురించి మీరు లాలో కూడా చూస్తారు. సో 2 times రివైజ్ చేసినట్టు ఉంటుంది సేమ్ టాపిక్. మనీ లాండరింగ్ గురించి మీరు లాలో చదువుతారు, ఇక్కడ కూడా చదువుతారు, బట్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. సో వాట్ ఐ హ్యావ్ టోల్డ్ సెక్షన్ ఏ కాస్ట్ ఆడిట్లో ఎంటైర్గా మీరు డిపెండ్ అయిపోతే 60 మార్క్స్ స్కోర్ అయిపోయిందా? ఫారెన్సిక్ ఆడిట్ ఎంటైర్గా డిపెండ్ అయిపోతే 16 మార్క్స్ యాక్చువల్ వెయిటేజ్. నేనేం చెప్పా? 10 మార్క్సే పెట్టుకోండి, ఎక్కువ కూడా అవసరం లేదు, 10 మార్క్స్ పెట్టుకోండి. ఎంత? 70. ఇంటర్నల్ ఆడిట్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ ఇంటర్లో ఉందా లేదా? ఇంటర్లో ఉందా? సో మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదు, దాని గురించే ఇంకొంచెం నేర్చుకోబోతున్నారు, అంతే కదా. సో యూ హ్యావ్ ఆల్రెడీ లర్న్డ్ అ టాపిక్
దాని గురించి ఇంకొంచెం నేర్చుకుంటున్నాం అంతే. దానికి వెయిటేజ్ ఎంత? 16 మార్క్స్. నేనేం చెప్పా 10 మార్క్సే పెట్టుకోండి, 16 కూడా అవసరం లేదు, 10 మార్క్స్. సరే 2 క్వశ్చన్లు వచ్చాయి, ఆల్రెడీ ఇంటర్లో తెలిసిన టాపిక్ బేస్లో మీరు ఒక క్వశ్చన్ రాసేసి వచ్చారని అనుకోండి, 10 మార్క్స్ అని అనుకోండి. సో 60 + 10 70 + 10 80. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి 3 ఫోకస్ చేస్తేనే మీకు 80 వస్తున్నాయి కదా. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ అవర్ పేపర్ ప్యాటర్న్ ఈస్. ఇప్పుడు చెప్పండి 80 స్కోర్ చేయడం ఈజీయా కాదా? మీరు మొత్తం సిలబస్లో ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఫోకస్ ఆన్ ఏ కేటగిరీ, దాని తర్వాత బి కేటగిరీ, దెన్ కమ్ టు సి కేటగిరీ. ఓకే, మీకు మా వల్ల అంత అవ్వదు మేడం, మేము యావరేజ్ స్టూడెంట్స్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ అని మీరు అనుకుంటే జస్ట్ ఫోకస్ ఆన్ ఏ కేటగిరీ, 60 మార్క్స్ వస్తాయి. ఇజంట్ ఇట్? జస్ట్ సెక్షన్ ఏ ప్రిపేర్ అవుతే 60 మార్క్స్. లేదు మేము ఇంకా చదవగలుగుతాం అనుకుంటే సెక్షన్ డి 70 మార్క్స్, సెక్షన్ సి 10 మార్క్స్, 80 మార్క్స్. ఇప్పుడు అర్థమవుతుందా వై ఐ హ్యావ్ టోల్డ్ యూ టు కీప్ యువర్ టార్గెట్ 80+ మార్క్స్? ఇప్పుడు ఈజీ అనిపిస్తుందా? చెప్పండి, ఇప్పుడు అనిపిస్తుందా? ఒకవేళ అనిపించకపోతే ఊహు అని ఊపండి, నేనేం అనుకోను. ఊహునా? ఓకే. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఆర్ ఎనాలిసిస్ ఈస్. సో నేను చెప్పేది మీరు ప్రిపేర్ అవుతే that have replicated in December 2024 attempt, that will only be replicated next June 2025 attempt also. So exact మన పేపర్ ప్యాటర్న్ ఏంటో తెలుసు, ఏ కేటగిరీ టాపిక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో కూడా మనకు తెలుసు. ఇఫ్ యూ ఎంటైర్లీ ఫోకసింగ్ ఆన్ దట్ వీ కెన్ ఈజీలీ గెట్ ద డిజైర్డ్ స్కోర్ కదా. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. సో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ చాలా చాలా ఈజీ సబ్జెక్ట్. టేక్ దట్ ఇన్ టు యువర్ మైండ్స్. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఇప్పుడు మీరు నార్మల్గా మిగతా సిలబస్ లేదంటే వేరే సబ్జెక్ట్స్ చూసినప్పుడు మీరు పానిక్ అయ్యేంత దీనికి ఉండదు. ఈజీగా వచ్చి ఆరామ్సే క్లాసెస్ విని జాలీగా చదువుకొని వెళ్ళిపోయే సబ్జెక్ట్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్. నేనే చెప్తున్నా, యాజ్ అ ఫ్యాకల్టీ ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ నీడ్ నాట్ పుట్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ టు ది సబ్జెక్ట్. మీరు అంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ అస్సలు చదవకుండా మేము చాలా లీజర్గా, అసలు ఈజీ సబ్జెక్ట్ అంటున్నారు కదా, మేము ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు కదా, అయితే మేము చదవము అని అంటే అవ్వదు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఇస్ ఈజీయే, బట్ పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెడితే యూ కెన్ గెట్ ది యాక్చువల్ మార్క్స్. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా పేపర్ ప్యాటర్న్ గురించి కానీ, లేదంటే ఆర్ఎల్ సిలబస్ గురించి కానీ? ఏమైనా డౌట్స్? మీ డౌట్స్? నో? ఏమైనా అడగాలనుకుంటున్నారా? నో? సో ఈ ఎనాలిసిస్ ఏదైతే ఉందో ఇది మీకు షేర్ చేస్తా. మీరు ఇప్పుడు చూసినా మీకు ఏం అర్థం కాదు, బట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్తూ ఉన్నప్పుడు, కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు విల్ గో టు ఇన్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పినా మీకు అర్థం కాదు. ఓకే, బట్ అనాలిసిస్ ఇస్ అనాలిసిస్, వీ హ్యావ్ టు మేక్ ది అనాలిసిస్ కదా. సో దాట్స్ వాట్ దిస్ అనాలిసిస్ ఇస్. మీరు ఎంటైర్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత కానీ, లేదంటే ఈ సెక్షన్ ఏ కాస్ట్ ఆడిట్ క్లియర్ అయిన తర్వాత కానీ, మీరు పేపర్ తీసి చూసి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో చూసి ఈ అనాలిసిస్ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో దాట్స్ వాట్ దిస్ యాక్చువల్ అనాలిసిస్ ఇస్ మేడ్ ఫర్. క్లియర్? సో దట్ ఈస్ రిగార్డింగ్ ది సిలబస్. సిలబస్ ఓకేనా? పేపర్ ప్యాటర్న్ ఓకేనా? క్లాసెస్ ఓకే కదా? 80 hours మినిమం, మ్యాక్సిమం 80, మినిమం ఆర్ మ్యాక్సిమం ఏదా అనుకున్నా 80 hours మన ఎంటైర్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇచ్చే సోర్సెస్ లేదా చెప్పండి. ఏవో సౌండ్స్ వస్తున్నాయి కానీ నేను చెప్పట్లేదు. ఏమైంది? ఓకే, కాన్సెప్ట్ బుక్ మీకు ఆల్రెడీ బుక్స్ వచ్చాయా లేదా? ఓకే, సో ఇలా ఉంటుంది కాన్సెప్ట్ బుక్. ఓకే, దిస్ విల్ బి అ ఫస్ట్ ఇండెక్స్. ఎంటైర్లీ విల్ బీ గివెన్ ఇన్ అ కలర్ఫుల్ వే. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రెడ్లో హైలైట్ అయి ఉంటాయి, హెడ్డింగ్స్ అన్నీ బ్లూలో హైలైట్ అయి ఉంటాయి. ఓకే, అన్నీ చేతికి దొరికిన కలర్స్ అన్నీ తీసుకొని చేసిన ఇంట్రెస్టింగ్ మెటీరియల్. ఓకే, ప్రతి కాన్సెప్ట్కి
ఒక్కో కలర్ ఉంటుంది. దిస్ ఈస్ ఎంటైర్లీ ఫర్ కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ విల్ బి ఎంటైర్లీ ఇన్ blue. Then coming to management audit, this will be a management audit. Then internal audit, green. Then tarvata forensic will be in brown. So colorful ga untundi meeku chadavalanపించేలాగా boring ga kaakunda. Okay na? So this will be a కాన్సెప్ట్ బుక్. కాన్సెప్ట్ బుక్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ బుక్ కాకుండా ఏముంటుంది? వర్క్ బుక్. అర్థం కాలేదు నాకు ఆ జోక్. చెప్పండి, నేను కూడా నవ్వుతా కదా. మీకేమైనా అర్థమైందా? అర్థం కదా? ఓకే ఓకే. వర్క్ బుక్. ఈ వర్క్ బుక్లో మీరు అలాంటి క్వశ్చన్స్ చూస్తారు అనుకున్నట్టే. థియరీ సబ్జెక్ట్ ప్లస్ ప్రాక్టికల్. సో ప్రాక్టికల్లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయో అవి వర్క్ బుక్లో ఉంటాయి. అండ్ కాన్సెప్షువల్లో కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఇప్పటి వరకు అడిగారు. ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటి పాస్ట్ టర్మ్ పేపర్స్లో అడిగారు అని చూస్తే మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో ఒక ఐడియా వస్తుందా? ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారో ఐడియా వస్తుందా? సో దోస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బీ ఇన్ దిస్ వర్క్ బుక్. మేము ఈ ఉట్టి వర్క్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే చదువుకుంటాము, మేము 80 వస్తుందా అని అంటే నో. ఉట్టి వర్క్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ చదువుకుంటే ఎందుకు వస్తాయి? యాజ్ ఇట్ ఇస్ ద థియరీ సబ్జెక్ట్, థియరీ క్వశ్చన్స్ విల్ బీ రిపీటెడ్. కానీ అన్ని థియరీ క్వశ్చన్స్ని రిపీట్ చేస్తారా అంటే నో. కొత్త థియరీ క్వశ్చన్స్ కూడా అడుగుతారు కదా. సో థియరీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలుసుకోవడానికి వర్క్ బుక్లో క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాక్టికల్ క్వశ్చన్స్ అంటే అవే వస్తాయి. సో యూ కెన్ డిపెండ్ ఫర్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఎంటైర్లీ వర్క్ బుక్. But for theory questions, you have to depend on concept book plus workbook. Okay? Ade oak book. Okay. Concept book and workbook. అది కాకుండా మీకు ఏముంటుంది? మై హ్యాండ్ రిటన్ నోట్స్. అర్థం కాలేదు. చెప్పండి. ఓకే. హ్యాండ్ రిటన్ నోట్స్. సో దిస్ విల్ బీ మై హ్యాండ్ రిటన్ నోట్స్. ఇలా ఉంటుంది. ఓకే. విత్ అండర్లైనింగ్స్, విత్ చార్ట్స్. ఓకే. నోట్స్ షేర్ చేస్తా, బట్ యూ హ్యావ్ టు రైట్. ఓకే. అప్పా చా ఏంట్రా మళ్ళీ చదవమంటున్నారు, అంతేనా? ఓకే. హ్యాండ్ రిటన్ నోట్స్ మీకు ఇస్తాను, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఐ టెల్ యూ టు మెయింటైన్ అ సపరేట్ నోట్బుక్. ఒక సపరేట్ నోట్బుక్ మీరు మెయింటైన్ చేయాలి. ఆ నోట్బుక్లో వైల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఐ మేక్ యూ టు రైట్ సమ్ పాయింట్స్. ఆ పాయింట్స్ దేనికి? డే బిఫోర్ ఎగ్జామినేషన్. ఆ డే బిఫోర్ ఎగ్జామ్ రోజు కాన్సెప్ట్ బుక్ ముందు పెట్టుకొని, వర్క్ బుక్ ముందు పెట్టుకొని, హ్యాండ్ రిటన్ నోట్స్ ముందు పెట్టుకొని, ఆ సూపర్ 50 షీట్ ముందు పెట్టుకొని, ఎంసీక్యూ బుక్లెట్ ఇక్కడ పెట్టుకొని మీరు ఏం చేస్తారు? కూర్చొని ఏడుస్తారు. అదేనా చేసేది? సో మీకు ఆ స్ట్రెస్ ఉండకూడదు కాబట్టి ఇన్ని బుక్స్ ముందుంటే మీకు ఏముంటుంది? పానిక్ అటాకే ఉంటుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి ఇన్ని బుక్స్ ముందుంటే. సో టు అవాయిడ్ దట్ పానిక్ అటాక్, టు అవాయిడ్ దట్ స్ట్రెస్ మీరు ఏం చేయాలి? నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి. ఆ డే బిఫోర్ ఎగ్జామ్ ఏం చేయాలి? ఆ నోట్స్ మాత్రమే తీసి అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చూసుకొని ఉట్టి అవి మాత్రమే చదువుకొని వెళ్ళిపోకూడదు. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ తోటి కాన్సెప్ట్ ఏం రింక్ అయ్యి ఉంది మీరు రివైజ్ చేసుకోవాలి. సో ఫర్ దాట్ యూ హ్యావ్ టు మెయింటైన్ అ సపరేట్ నోట్బుక్. హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా ఉంటుంది, అది ఇప్పుడు చదవడానికి. మీరు రాసుకునే నోట్స్ మీరు ఎగ్జామ్ ముందు రోజు చదువుకోవడానికి. ఓకే. అండ్ ఇది కాకుండా ఎంసీక్యూస్ బుక్లెట్, దిస్ ఓకే. కాన్సెప్ట్ బుక్ విల్ బీ గివెన్ టు యూ ఇన్ అ హార్డ్ కాపీ. ఓకే. హార్డ్ కాపీ అంటే హార్డ్ డిస్క్లో పెట్టి ఇవ్వరు, ఓకేనా? మెటీరియల్ ఇస్తారు. ఓకే.
మీ చేతి ముందు బుక్ ఉంది కదా, ఆ బుక్లా ఉంటుందన్నమాట తెలియకపోతే. నెక్స్ట్ ఆ పేరేంటి? దిస్ ఆల్సో విల్ బీ గివెన్ టు యూ ఇన్ హార్డ్ కాపీ. ఓకే, వర్క్ బుక్ కూడా మీకు హార్డ్ కాపీ వస్తుంది. హ్యాండ్ రిటన్ నోట్స్ విల్ బీ గివెన్ ఇన్ అ సాఫ్ట్ కాపీ. ఓకే, అందుకే మీరు సపరేట్గా రాయాలి అంది. ఓకే, ఇది సాఫ్ట్ కాపీలో వస్తారు. మీకు కావాలి అని అంటే మీరు జిరాక్స్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ MCQs బుక్లెట్ ఆల్సో విల్ బి గివెన్ ఇన్ అ సాఫ్ట్ కాపీ. షిట్ డామ్. ఓకే, హ్యాండ్ రిటన్ నోట్స్, MCQs బుక్లెట్, అది కాకుండా సూపర్ 50 సాఫ్ట్ కాపీ. పిచ్చులు కడుతున్నారేంటి? ఓకే, దిస్ సూపర్ 50 క్వశ్చన్స్. ఇది ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడే ఇస్తారా? ఎగ్జామ్కి ముందు. ఓకే, సూపర్ 50 క్వశ్చన్స్ విల్ బి గివెన్ టు యూ బిఫోర్ ది ఎగ్జామినేషన్. ఇవి మీకున్న సోర్సెస్. క్లియర్? సోర్సెస్ గురించి క్లియరా? ఇంకేమైనా డౌట్స్ చెప్పండి. సూపర్ 50 దీనికి నాకు నవ్వాలో విడవాలో అర్థం కావట్లేదు. ఓకే, సూపర్ 50 MCQs. నీకోసం ట్రై చేస్తా అబ్బాయి. ఓకేనా, నేను ఇస్తా. నువ్వు అడిగినందుకు నేను సూపర్ 15 MCQs నీకు ఇస్తా. కానీ నువ్వు అది మాత్రమే చదవాలి, ఇంకేం చదవద్దు. అది ఎగ్జామ్లో రాకపోతే నువ్వు నన్ను అడగొద్దు. ఓకే, నువ్వు అడిగావు కాబట్టి నేను 15 MCQs మాత్రమే నీకు పంపించేస్తా. సో నీ ఐడి మాత్రం నాకు పంపించు. నువ్వు BCCలో రిజిస్ట్రేషన్ చేసింది, నేను నీకు మాత్రం అవి మాత్రమే ఇస్తాను. మిగతా వాళ్ళందరికీ MCQs బుక్లెట్ వస్తుంది. ఓకే, ఫర్ స్పెషల్ పర్సన్, ఫర్ స్పెషల్ రిక్వెస్ట్, అతనికి మాత్రం ఓన్లీ 15 MCQs ఇద్దాం. పాపం కష్టపడి చదవలేడు. ఓకే ఓకే, దట్స్ రిగార్డింగ్ ద బుక్స్. బుక్స్ గురించి క్లారిటీ వచ్చింది కదా? సో ఎస్, అది కాకుండా నెక్స్ట్ సో ఇది మన సబ్జెక్ట్ ఇంట్రడక్షన్. సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ అయిపోయిందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సబ్జెక్ట్ రిలేటెడ్, సిలబస్ రిలేటెడ్? నో డౌట్స్. సో ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్ళాం ఈరోజు, బట్ విల్ జస్ట్ హ్యావ్ అ డిస్కషన్. అసలు ఏంటి అని ఒక డిస్కషన్. ఓకే, సబ్జెక్ట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయకపోవట్లేదు, బట్ ఆ నేమ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ అంటే ఏంటి, అసలు మీరు ఎందుకు చదవాలి? CMA ఫైనల్కి వచ్చి మీకు ఒక సబ్జెక్ట్ ఉంది, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ మీకు ఎందుకు ఉంది? అసలు మీరు ఎందుకు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి? అది తెలుసుకోవాలి కదా ఫస్ట్. సబ్జెక్ట్ గురించి నేర్చుకునే ముందు అసలు నేను ఎందుకు నేర్చుకోవాలి అని ఒక డౌట్ ఉంటుంది. CMAకి డబ్బులు కట్టారు కాబట్టి. సో ఓకే, జోక్స్ అపార్ట్. సో ఇంట్రొడక్షన్, బేసిక్ ఇంట్రొడక్షన్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్. ఈ నేమ్ చూసిన వెంటనే మనం దీన్ని 3 wordsగా బైఫర్కేట్ చేయొచ్చు కదా. 1 is కాస్ట్, సెకండ్ is మేనేజ్మెంట్. వాట్ a brilliant students you are. I'm so proud of you. వా, పార్ట్ కూడా చేసుకుంటున్నాను. ఓకే ఓకే, సో కాస్ట్, మేనేజ్మెంట్, ఆడిట్. సో ఇప్పుడు మీరు మాట్లాడతారనమాట. ఇప్పటివరకు నేను మాట్లాడా కదా సబ్జెక్ట్ గురించి. ఇప్పుడు మీరు కాస్ట్ అంటే ఏంటి, మీకు ఏం తెలుసో చెప్పండి. కాస్ట్ అంటే ఏంటి? వాట్ ఇస్ కాస్ట్? కాస్ట్ అంటే కాస్ట్ అంతేనా? సో వాట్ ఇస్ కాస్ట్? కాస్ట్ అంటే ఏంటి? యూ కెన్ టెల్, ఏదైనా చెప్పచ్చు, ఎగ్జామ్ కాదు, మార్క్స్ ఇవ్వట్లేదు. కాస్ట్ అంటే ఏంటి, మీకు ఏం తెలుసు కాస్ట్ అంటే? చెప్పండి. వాల్యూ.
ఏం వాల్యూ? దీంట్లో ఉంటుందా వాల్యూ? ప్రోడక్ట్కి ఒక వాల్యూ. దట్ వాల్యూ విల్ బీ ఇన్ విచ్ టర్మ్స్? మనీ టర్మ్స్. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక వాల్యూ ఇన్ మానిటరీ టర్మ్స్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ కాస్ట్. దానికి మనం ప్రైస్ అనొచ్చు కదా, ప్రైస్ అనొచ్చు కదా. ప్రైస్ అంటే ఏంటి, కాస్ట్ అంటే ఏంటి? ఓకే, సూపర్. సో కాస్ట్ అంటే ఏంటి? ఆ ప్రోడక్ట్కి మనం పెట్టే మానిటరీ వాల్యూ. సో మనం ఇప్పుడు ఈ పెన్ని మ్యానుఫ్యాక్చర్ చెయ్యాలి అని అంటే దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, దీనికి కావాల్సిన లేబర్, వాటికి మనం పెట్టే మానిటరీ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ అస్ కాస్ట్. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ టు సెల్ దట్ ప్రోడక్ట్ ఇన్ ది మార్కెట్ ఆర్ ఫైనల్ కన్జ్యూమర్కి మనం ఇచ్చే ముందు విల్ యాడ్ సమ్ ప్రాఫిట్. దాని తర్వాత ఏదైతే మానిటరీ వాల్యూ వస్తుందో దట్ ఈస్ ద ప్రైస్. సో ఇప్పుడు అర్థమైన కాస్ట్ ఇస్ దిస్, ప్రైస్ ఇస్ దిస్. సో కాస్ట్ అంటే ఓకే, క్లారిటీ వచ్చింది. దెన్ వాట్ ఇస్ మేనేజ్మెంట్? మేనేజ్మెంట్ అంటే ఏంటి అసలు? మేనేజ్మెంట్ అంటే వర్డ్ దేంట్లోంచి వచ్చింది అసలు? ఈ మేనేజ్మెంట్ వర్డ్కి మెయిన్ మీనింగ్ ఏంటి? మేనేజరా? యా, వర్డ్ వచ్చింది, అదే చెప్పండి. కంట్రోల్. మేనేజ్ అంటే మళ్ళీ మేనేజ్ అంట. ఓకే, టు హ్యాండిల్ సంథింగ్. ఓకే, మేనేజ్మెంట్ ఇస్ నథింగ్ బట్ టు హ్యాండిల్ సంథింగ్. ఇప్పుడు నేను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ద స్ట్రెంగ్త్ ఇన్ ది క్లాస్ అని అంటున్నాను అనుకో. వాట్ ఐఎమ్ గివింగ్ హర్? అలా కాదు, అంటే అందరూ వస్తున్నారా లేదా అటెండెన్స్ తీసుకోవడానికి అని చెప్పబోతున్నా. ఓకే, ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ హర్ వాట్. సో యూ ఆర్ గోయింగ్ టు టేక్ ది అటెండెన్స్, యూ ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ది అటెండెన్స్ అని చెప్తున్నాను అనుకో. వాట్ ఐఎమ్ గివింగ్ టు హర్? ఐఎమ్ టెలింగ్ హర్ టు మేనేజ్ ది అటెండెన్స్. సో టు హ్యాండిల్ సంథింగ్, హ్యాండ్లింగ్ సంథింగ్ ఇస్ నథింగ్ బట్ అ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ అంటే వర్డ్ అంటే ఏంటి? ఇట్ ఇస్ హ్యాండ్లింగ్ సంథింగ్. నౌ కమింగ్ టు ద వర్డ్ ఆడిట్. ఆడిట్ అంటే ఏంటి? ఆడిట్ ఏ వర్డ్లో నుంచి వచ్చింది ఆర్ ఎల్స్ ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది? ఆడాయర్. ఆడాయర్ అంటే ఏంటి? ఇంటర్లో చదివిన అన్నీ చెప్పమని లేదు. ఓకే, టు హియర్. అసలు స్టార్టింగ్లో ఆడిట్ అనేది స్టార్టింగ్లో ఎలా ఉండేది? ఇన్ ద హిస్టరీ పీరియడ్స్ అది ఎలా ఉండేది అని అంటే, సమ్మన్ విల్ కమ్, they will ask regarding the information and they will tell regarding the information. Doing analysis or evaluating the entire scenario is called as audit in that periods. ఇప్పుడు నేమ్ చేంజ్ అవ్వలేదు అంతే, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ రికార్డ్ ఫార్మట్. దాని తర్వాత ఎలా వచ్చింది? రికార్డ్ ఫార్మట్స్. రైటింగ్లో రికార్డ్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు, దాన్ని హ్యాండిల్ చేసుకునే వాళ్ళు, దాన్ని వచ్చి ఒకరు ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మోస్ట్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఎలక్ట్రానిక్ మోడ్. ఆ ఎలక్ట్రానిక్ మోడ్స్ని కానీ ఆ ఎలక్ట్రానిక్ ఫైల్స్ని కానీ దెల్ పుట్ ఇన్ అ సేఫ్ హార్డ్ డిస్క్, దాన్ని వచ్చి ఎవాల్యుయేట్ చేస్తారు. సో దిస్ ఇస్ ద కరెంట్. పీరియడ్స్ మారుండొచ్చు, ద వే ఆఫ్ డూయింగ్ ఇట్ మారుండొచ్చు, బట్ యాక్చువల్ ఆడిట్ అంటే ఏంటి? ఎవాల్యుయేటింగ్ సంథింగ్. సో ఆడిట్ అనే వర్డ్ మెయిన్గా స్టార్ట్ అయింది హియర్ నుంచి, బట్ ద యాక్చువల్ వర్క్ ఫర్ విచ్ ఆడిట్ ఇస్ డన్నింగ్ ఇస్ ఎవాల్యుయేటింగ్ ఆఫ్ సంథింగ్. సో దాని గురించి వెరిఫై చేయడానికి కానీ దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి కానీ ఇఫ్ యూర్ డూయింగ్ సంథింగ్ దట్ ఇస్ నథింగ్ బట్ ఆడిట్. ఓకే, సో ఈ 3 వర్డ్స్ అర్థమైంది కదా? సబ్జెక్ట్లో ఉండే 3 వర్డ్స్ ఇది. ఇప్పుడు మీరు సిఎంఏ ఫైనల్లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ ఎందుకు నేర్చుకోవాలి? కాస్ట్ గురించి మాకు తెలుసు, మేనేజ్మెంట్ గురించి మాకు తెలుసు, ఆడిట్ గురించి మాకు తెలుసు. ఈ 3 గురించి మాకు తెలుసు కదా, మళ్ళీ సపరేట్గా ఎందుకు నేర్చుకోవాలి? వర్డ్స్ 3గా ఉన్నా కూడా ఇట్ ఇస్ కాస్ట్ ఆడిట్, ఇట్ ఇస్ మేనేజ్మెంట్ ఆడిట్. సో దే ఆర్ సేయింగ్ నథింగ్ బట్ కాస్ట్ ఆడిట్ ఎవరు చేయబోతున్నారు అని అంటే యూ. మీరంటే ఎవరు?
కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్. సో మీరు క్వాలిఫై అయిన తర్వాత యూ విల్ బీ ఎలిజిబుల్ టు డూ వాట్? కాస్ట్ ఆడిట్. ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ వస్తుంది అని అంటే దాని గురించి మీరు తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలి. సో దట్స్ వై వీ హ్యావ్ అ సబ్జెక్ట్ కాల్డ్ అస్ కాస్ట్ ఆడిట్. సరే, మేము కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్, వీ విల్ డూ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్, కాస్ట్ స్టేట్మెంట్స్, దట్ ఈస్ కాల్డ్ అస్ కాస్ట్ ఆడిట్. ఓకే, మరి మేనేజ్మెంట్ ఆడిట్ గురించి మేము ఎందుకు తెలుసుకోవాలి కదా? మేనేజ్మెంట్ అంటే కంపెనీ రిలేటెడ్, కాస్ట్ ఆడిట్ అంటే సో ఓకే, బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు సంథింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఇప్పుడు కాస్ట్ ఆడిట్ చేస్తున్నారా అనుకోండి, కాస్ట్ ఆడిట్ దేనికి చేస్తారు? దేనికి? లైక్ ఏ సెక్టార్స్కి ఉంటుంది? మ్యానుఫ్యాక్చరింగ్. సో అంతవరకు క్లారిటీ ఉంది కదా. సో ఫైనాన్షియల్స్ ఆర్ రిలేటెడ్ టు కంపెనీస్, కాస్ట్ ఇస్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్. సో ఇప్పుడు కాస్ట్ ఆడిట్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్. సో వాళ్ళు కాస్ట్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారు, ఆ మ్యానుఫ్యాక్చర్కి ఎంత కాస్ట్ అయ్యిందో దానికంటూ ఒక రికార్డ్ ఉంటుంది. ఆ రికార్డ్ని మీరు వెళ్ళి అది కరెక్టా లేదా అని చెక్ చేయబోతున్నారు. సో దాని గురించి ఆ వే ఆఫ్ డూయింగ్ ఏంటి అది తెలుసుకోవడానికి యూ విల్ లెర్న్ ది సబ్జెక్ట్ కాల్డ్ అస్ కాస్ట్ ఆడిట్. ఇప్పుడు మేనేజ్మెంట్ ఆడిట్ మీరు ఎందుకు నేర్చుకోవాలి? వాట్ ఈస్ మేనేజ్మెంట్ ఆడిట్? మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ అంటే హ్యాండ్లింగ్ సంథింగ్. మేనేజ్మెంట్ ఆడిట్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ అకౌంట్స్, మేనేజ్మెంట్ అకౌంట్స్ని చెక్ చేయడానికి. వాట్ ఈస్ మేనేజ్మెంట్ అకౌంట్స్? అసలు మేనేజ్మెంట్ అకౌంట్స్ అంటే ఏంటి? ఫైనాన్షియల్స్కి చేయాలంటే ఫైనాన్షియల్ ఆడిట్కి వెళ్ళచ్చు కదా. వై మేనేజ్మెంట్ ఆడిట్? నాకు తెలియదు అంటారా? ఓకే, మేనేజ్మెంట్ ఆడిట్ అంటే ఇట్ ఈస్ నాట్ రిగార్డింగ్ ద రికార్డ్స్, పర్ఫార్మెన్స్. మేనేజ్మెంట్ పర్ఫార్మెన్స్ ఏంటి? వాళ్ళు పర్ఫార్మెన్స్ సరిగ్గా చేస్తున్నారా లేదా? దాట్ ఆల్సో హ్యావ్ టు బి డన్ బై హూమ్? వి. సో మనం ఏం చేస్తాము? వీ విల్ ఎనలైజ్ వెదర్ ది మేనేజ్మెంట్ ఇస్ ఫుల్ఫిల్లింగ్ ద డ్యూటీస్ ఆర్ నాట్. అసలు మేనేజ్మెంట్కి కాస్ట్ ఆడిట్కి ఏంటి మ్యామ్ సంబంధం? మనము సిఎంఏస్, వి విల్ డూ కాస్ట్ ఆడిట్. మేనేజ్మెంట్ వర్క్ చేస్తారు, మనం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎందుకు ఎనలైజ్ చేయాలి? మేనేజ్మెంట్ డ్యూటీస్లోనే దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ వాట్? ఇంటర్నల్ కంట్రోల్స్. ఓకే, వాట్ ఆర్ దిస్ ఇంటర్నల్ కంట్రోల్స్? ఎంటైర్ ఎంటిటీలో వర్క్ అంతా ఎలా జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ హౌ. అండ్ మేనేజ్మెంట్ డ్యూటీ ఏంటి? దే హ్యావ్ టు ప్రిపేర్ కాస్ట్ రికార్డ్స్. కాస్ట్ రికార్డ్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? దాన్ని అనలైజ్ చేసేది మీరు. ఓకే, కాస్ట్ రికార్డ్స్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? మేనేజ్మెంట్. సో వాళ్ళు దాన్ని వర్క్ని కరెక్ట్గా చేశారా లేదా? ప్రిపేర్ చేసిన దాన్ని అనలైజ్ చేయడానికి విల్ డూ కాస్ట్ ఆడిట్. సరిగ్గా ప్రిపేర్ చేశారా లేదా తెలుసుకోవడానికి విల్ డూ మేనేజ్మెంట్ ఆడిట్. క్లియర్? డిఫరెన్స్ అర్థమైందా? కాస్ట్ ఆడిట్ ఎందుకు, మేనేజ్మెంట్ ఆడిట్ ఎందుకు? సో దిస్ ఈస్ వాట్ ఆర్ బ్రీఫ్ ఇస్. కాస్ట్ ఆడిట్ అంటే ఇది, మేనేజ్మెంట్ ఆడిట్ అంటే ఇది. ఇప్పుడు మీకు అర్థమైందా ఈ సబ్జెక్ట్ ఎందుకు ఉందో? మీరు ఎందుకు నేర్చుకోవాలి ఈ సబ్జెక్ట్ని? ఆడిట్ చేయడానికి. ఎందుకంటే యూ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ విల్ బీ అంటే ఎంటైర్ క్వాలిఫికేషన్స్ మనం తర్వాత చూసుకుంటాం. బట్ బేసిక్ క్రైటీరియా ఏంటి? సిఎంఏ చదివిన వాళ్ళు కాస్ట్ ఆడిట్ చేస్తారు కదా. సో ఫర్ that you are learning this subject called as cost and management audit. Okay, clear? So that is regarding the entire subject. Okay.